అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మెగాస్టార్కి ఈ వయసులో అవసరమా? మీరు విన్నది కరెక్టే, నేను చెప్పింది అంతకంటే కరెక్ట్. విషయం ఏంటి అంటే మెగాస్టార్ చిరంజీవి ఆ పేరు చెబితేనే ఇండస్ట్రీలో రికార్డ్స్ బద్దలని చెప్పేసి అనుకోవాలి. మరి అటువంటి మెగాస్టార్కి ఏమైంది ఈ మధ్య? ఆ వయసు ఏంటి, ఇటువంటి సినిమాలు ఏంటి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అండర్లైన్ చేసుకోండి, చాలామంది. ప్రధానంగా ఏంటి అంటే ఇప్పుడు కాదండి, ఆయన ఏదైతే రాజకీయ జీవితం అడుగుపెట్టిన తర్వాత మరలా కంబ్యాక్ అయ్యారు చూసారా, ఖైదీ నెంబర్ 150. అప్పట్లోనే అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే సాంగ్కి చిరంజీవి గారంటే అమ్మడు కుమ్ముడు అనే పాట ఏంటి అని చెప్పేసి అప్పట్లోనే కొంతమంది మేధావుల్లాగా విమర్శలు కూడా కురిపించారు. తీరా కట్ చేస్తే దానికి సమాధానం ఆ సినిమాకి వచ్చిన కలెక్షన్సే. ఆ పాట ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో కూడా మనకు తెలియదేం కాదు. ఇక ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉన్నారు. అందులో కొన్ని హిట్స్, కొన్ని ఫ్లాప్స్, కొన్ని యావరేజెస్ అలా నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన వయసు 70 సంవత్సరాలు. సో 7-10 వయసు. మెగాస్టార్ ఇంకా ఆయనకి సినిమాలు ఇప్పుడు ఎందుకు, ఆయనకి ఇప్పుడు అంత అవసరమా, అది ఇది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కో జీల్ ఉంటుంది, ఒక్కో ప్యాషన్ ఉంటుంది, అట్లాగే ఒక్కొక్క గోల్ కూడా ఉంటుంది. సరే, మెగాస్టార్ గారు సాధించిన గోల్ లేదు, ఆయన అందని రికార్డులు లేవు, బ్రేక్ చేయని రికార్డ్స్ ఏమీ లేవు, అన్నీ ఆయన బ్రేక్ చేసేసుకున్నారు. మరి అటువంటి మెగాస్టార్ని ఇంకా కొంతమంది విమర్శిస్తున్నారంటే మరలా ఆయన ఎప్పుడైనా నోటితో సమాధానం చెప్పారంటే చెప్పలేదు. మరలా ఆయన కలెక్షన్స్ ఆ సినిమా ద్వారానే, ఆ రికార్డ్స్ ద్వారానే తిరిగి సమాధానం చెప్పారు. మెగాస్టార్ అంటే 4 పదాలు కాదు, నలువైపులా 4 దిక్కుల్లో రికార్డ్స్ బద్దలైపోతాయి అనే దానికి నిదర్శనమే ఆయన. ఓ విధంగా చెప్పాలి అంటే ఆయన ఎక్కడ నుంచి ఏ స్థాయికి వచ్చారండి? ఒక సామాన్య కుటుంబంలో పుట్టి మరి అక్కడ నుంచి ఇవాళ అసామాన్య స్థాయికి ఎదిగారు అంటే నిరంతరం ఆయన పడ్డ కష్టం, శ్రమ, ఆ పట్టుదల, ఏదో సాధించాలి అనే ఒక విధానంలో ఆయన గోల్ పెట్టుకుని వెళ్ళటం, ఆ ఫోకస్ ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకుండా ఉండటం అంటే సాధారణ విషయం కాదు. మొన్న సంక్రాంతి సమయంలో కూడా నేను ఇంట్లో ఉండగా ఏదో సినిమా వచ్చిందండి, ముఠామేస్త్రి. అది చూశాను. దానికి ముందు ఇంకా సినిమాలు వచ్చినాయి, అన్నీ కంపేర్ చేసుకుంటే ఆయన 30-35 మధ్యకి వచ్చేసరికి మెగాస్టార్డమ్ రీచ్ అవ్వటం, ఆ వయసుకే ఆయన ఆ స్టార్డమ్ రీచ్ అయినప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉంటారంటే, సాధారణంగా సక్సెస్ సాధించిన వ్యక్తి జనరల్గా ఒక ప్రౌడ్ అనేది ఉంటుంది. సరే, ప్రౌడ్ ఉండటం వేరు, కానీ అది తలకెక్కడం వేరు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఇప్పటికీ ఆయన మెగాస్టార్గా అయ్యే కొన్ని దశాబ్దాలు గడుస్తున్నా ఇసుమంత కూడా గర్వం లేదు ఆయన దగ్గర. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే చూసా ప్రాక్టికల్గా. ఆయన్ని డైరెక్ట్గా ఆయన కలిసినప్పుడు ఆయన ఇచ్చిన గౌరవం, చూపించిన ఆ విధానం చూస్తుంటే నిజంగా నేను ఎంతండి, అతి సామాన్యుడిని, చాలా చిన్నవాడిని. ఓ విధంగా చెప్తే చిరంజీవి గారు ఎక్కడ, నేను ఎక్కడ, ఆయన నుంచొని నేను కూర్చున్న దాకా కూడా కూర్చోకపోతే ఆయన సంస్కారం మాటలో చెప్పలేండి. ఈ స్థాయిలో ఆ రేంజ్లో ఉండి కూడా ఆయన అటువంటి వ్యక్తిని చాలామంది నిజంగా వ్యక్తి పైకి ఎదుగుతున్నారు అని అంటే కొంతమంది వారవలేరు అనుకుందాం. కానీ ఆయన ఇప్పుడు వారవలేని పరిస్థితుల్లో కూడా ఇంకా వారవలేక కూడా ఏం చేయలేరు. ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయారు పీక్స్కి. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది నోటికి పని చెప్పారు చిరంజీవి గారి పట్ల, అందు గురించే నేను అంటున్నాను. ఇప్పటికీ ఆయన సినిమా అంటే ఏంటి, ఆయన స్టామినా ఏంటి అనేది మనశివ శంకర వరప్రసాద్లు చూపించారు. అది ఆ శంకర వరప్రసాద్ సినిమాకి ఆ రిలీజ్ రోజు చూస్తే, ఆ ప్రీమియర్ షోస్ అప్పుడు కూడా అభిమానులు మనం 90స్లో ఉన్నామా ఏంటి, చిరంజీవి గారి పోస్టర్ చూస్తే అదే ఉంది. ఇప్పుడు 80s 90స్లో పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారు అమ్మాయి, దాంట్లో మొహమాడం లేదు. ఇక ఆయన అంటే ఆ క్రేజ్ అలా ఉండేది. అటువంటిది ఇప్పుడు 2026 జనవరి పొంగల్లో ఆయన రేసులో ఉన్నారు అని అంటే ఆయన థియేటర్ దగ్గర జనాలు ఇంకా చెప్పుకుంటే ఆ 80s 90స్లో వాళ్ళు కూడా ఆ
ఆ థియేటర్లో సందర వాతావరణం, ఆ ఎమోషను, చిరంజీవి గారిని ఎప్పుడో ముఠా మేస్త్రి, అత్తగా అమ్మాయి మూడు, లేదా జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడరు, ఘరానా మొగుడు, కొదమ సింహం ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఇంకొంతమంది ఇందిరా ట్యాగూరు ఆ జనరేషన్ వాళ్ళు కూడా అప్పుడు చూసిన తర్వాత మరలా ఇంత గ్యాప్లో చిరంజీవి గారిని మళ్ళీ ఆ పోస్టర్ మీద అలా చూసిన తర్వాత వాళ్ళకి అసలు ఎంత ఎమోషనల్ అయిపోయారు, వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఇప్పుడు ఉదాహరణకి ఆ 80s 90sలో వాళ్ళు బిడ్డలకు తల్లిదండ్రులుగా ఉండారు. ఇప్పుడు వాళ్ళ బిడ్డలు కూడా స్కూల్కి వెళ్తూ ఉంటుంటారు, ఇంకొంతమంది కాలేజీలో చదువుతూ ఉంటారు. వాళ్ళ బిడ్డలు సక్సెస్ సాధిస్తే ఆ తండ్రి ఎంత గర్వపడతారో, చిరంజీవి గారి సినిమా, చిరంజీవి గారి పోస్టర్ని గోడ మీద అలా చూసి లేదా థియేటర్ దగ్గర చూసిన తర్వాత వాళ్ళ ఆనందం అంతకంటే రెట్టింపుగా కనిపించింది. అంతటి అభిమానం, అంతటి అటాచ్మెంట్ ఉంది మెగాస్టార్ గారికి. మెగాస్టార్ కూడా తన అభిమానులతో, ఇప్పుడు నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, యాక్చువల్గా చిరంజీవి గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా అభిమానులకి పిచ్చి కదా. అసలు ఇది కాదు, నేను ఇప్పుడు చెప్తాను, రాసి పెట్టుకోండి. అభిమానులు అంటే వాళ్ళకి పిచ్చి, మెగాస్టార్కి పిచ్చి, పవర్ స్టార్కి పిచ్చే. మామూలుగా అభిమానులకు పిచ్చి ఉండటం వేరు, వాళ్ళకి అభిమానులు అంటే పిచ్చి. అందుకనే వాళ్ళు నిరంతరం సేవ అని, అది అని, ఈ సర్వీస్ అని, ఆ సర్వీస్ అని నిరంతరం ప్రజల కోసమే ఆలోచిస్తూ ఉంటారు. నేను చూసే కళ్ళారా, నా కళ్ళ ముందు చాలా జరిగినాయి, అందు గురించి నేను చెప్తున్నాను. అభిమానులు అంటే వాళ్ళకి అంత పిచ్చి, అభిమానులకి వాళ్ళంటే పిచ్చి కాదు, అంతకంటే ఎక్కువ పిచ్చి వాళ్ళకి అభిమానులు అంటే. సో అటువంటి ఆయన చిరంజీవి గారు 70 ఏళ్ల వయసులో ఆ స్క్రీన్ ప్రెజెన్సు, ఆ పాటలు, ఆ స్టెప్స్ ఏ రకంగా ఉంది, ఆ గ్రేస్ చూస్తుంటే నిజంగా చిరంజీవి గారు అంటే, చిరంజీవి గారికి వయసు మారట్లేదా, మనకే మారుతున్నాయి, మనం పెద్దవాళ్ళం అవుతున్నాం కానీ ఆయన అలాగే ఉన్నారే అన్న భావన కలుగుతూ ఉంది. ఆ థియేటర్లో ఆ విజిల్స్, క్లాప్స్, ఆ పేపర్లు చించి విసరటాలు, పూలు, అట్లా ఎప్పుడు అసలు ఇవాళ థియేటర్లో అటువంటి వాతావరణం ఉందా? మొన్న ఓజీ వచ్చినప్పుడు చూసాం, ఆ తర్వాత ఇప్పుడు శంకర్ వరప్రసాద్కు చూస్తున్నాం. ఆ థియేటర్లో అట్లాంటి వాతావరణం. అఫ్కోర్స్ నేను వేరే హీరోలని ఇక్కడ కించపరిచి మాట్లాడుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. చిరంజీవి గారు అంటే ఒక ఎమోషన్, ఒక విధంగా చెప్పాలి అంటే. సో ఆ ఆయన ఇప్పటికి చూడండి, ఆయనకి ఎంత తపనంటే, మళ్ళీ ఈ సినిమా చేయకపోతే మళ్ళీ నాకు తర్వాత మార్కెట్ ఉండదేమో, నెక్స్ట్ సినిమాకి నాకు ఉండదేమో అనే తరాలు ఇప్పుడు కదా. ఆయన ఎప్పుడు నిరంతరం ప్రతి ఫ్రేమ్లో కూడా తన యొక్క ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. ఆ ఫ్రేమ్లో ఎలా చేయాలి, ఎంత చిన్నవాడు చెప్తున్నాడా అని కాదు, ఏం చెబుతున్నాడా అనేది మాత్రమే చూస్తారు ఆయన. అది ఆయనతో పనిచేసిన ప్రతి డైరెక్టర్ కూడా ఇదే విషయం చెప్తూ ఉంటారు. నేను ఇంత సుదీర్ఘంగా ఎందుకు చెప్తున్నానంటే, చిరంజీవి గారిని విమర్శించే స్థాయి ఎవరికైనా ఉన్నదా? ఆయన వయసు గురించి, ఆయన తాత గురించి, ఆయన రేంజ్ గురించి మాట్లాడతారా? నిజంగా ఆయన గురించి చెప్పాలంటే నా వయసు, మీ వయసు కూడా సరిపోతుంది. అటువంటి వ్యక్తి, అటువంటి శిఖరం ఆయన. ఎప్పుడో మనం ఒక బిడ్డగా జన్మనెత్తక ముందే రికార్డులు కొట్టిన వ్యక్తి ఆయన. సో అటువంటి వ్యక్తి ఇవాళ ఏజ్ గురించి పదే పదే చెప్పదలుచుకోవాలి. ఇవాళకి అదే చరిష్మా, అదే గ్రేసు, అదే స్పీడు, ఎక్కడ తగ్గేదే లేదన్నట్లుగా ఆయన యువతర హీరోలకు సైతం ఛాలెంజ్ విసిరేలాగా ఆయన యొక్క పర్ఫార్మెన్స్ ఉంది. అంటే ఇంతకంటే గొప్పతనం ఏం కావాలని చిరంజీవి గారి గురించి చెప్పాలంటే. పోనీ స్వార్థపూరితంగా ఆయన స్టార్డమ్ సంపాదించుకున్నారు, డబ్బు బాగా సంపాదించుకున్నారు, ఆయన అనుభవిస్తున్నారు అనడానికా లేదు. ఎన్నో చారిటీలు, ఎన్నో సర్వీసులు, అన్నవాడికి లేదనకుండా ప్రతి ఒక్కరికి ఆయన నోటీస్లోకి ఏ చిన్నది వచ్చినా ఖచ్చితంగా సహాయం చేసే గుణం ఆ కుటుంబానికి చెందుతూ ఉంది. సో అటువంటి వ్యక్తి ఇవాళ రికార్డుల మీద రికార్డులు, రోజు రోజుకి. ఇంతకాక మొన్న సండే 32 కోట్లు ఏంటండి కలెక్షన్స్. నాన్ పాన్ ఇండియా మూవీస్లో మన శంకర వరప్రసాద్ అనేది ఒక వండర్, రాసి పెట్టుకోండి. ఇది ఆ ఏజ్ కాదు, ఈ ఏజ్ కాదు, చిన్న వయసు నుంచి పండు ముసలి దాకా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసి ఎంజాయ్ చేసే సినిమా. అటువంటి సినిమాలో చిరంజీవి గారు ఏ విధంగా, ఎంత ఈజీ అంటే ఆ డ్యాన్స్లో కానీ, ఆ యాక్టింగ్ అంటే ఇంకా ఆయన గురించి చెప్పడానికి ఏముందిలేండి. చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు అంతే. ఈజ్ ఎ లెజెండరీ పర్సన్, లెజెండరీ యాక్టర్. సో ఎప్పుడో చెప్పారు కదా, బిగ్గర్ దాన్ బచ్చన్ అని చెప్పేసి 1992 ఘరానా మొగుడు సినిమాకే వచ్చింది దానికి ఆ బిరుదు. సో అటువంటి మెగాస్టార్ని ఇంకా కొంతమంది ఏదో ఇంకా కొంతమందికి ఉంటుంది కదా అక్కడక్కడ ఆ అసూయ, ద్వేషాలు, ఎట్లా
ఇట్లాంటివన్నీ ప్రక్కన పెట్టి అటువంటి వ్యక్తి మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం అనేది మనకి ఎంత గర్వకారణం అనేది ప్రతి ఒక్కరు భావించాలి. ఇంకా ఈ రోజుల్లో కూడా ఒక కులం అనే, లేకపోతే ఒక ప్రాంతం అనే, లేకపోతే ఒక రాష్ట్రం అనే చూడకుండా అందరూ, ప్రతి హీరోలో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అందరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. వాళ్ళ స్టైల్లో వాళ్ళు గొప్ప. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వెంకటేష్ గారు చేశారు. ఈజ్ ఎ ఫ్యామిలీ హీరో. సో బ్రహ్మాండంగా ఆయన సెంటిమెంట్ సినిమాలు కావచ్చు, లేడీస్కి కనెక్ట్ అయ్యే చిత్రాలు కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే బాలకృష్ణ గారు ఒక మాస్ పల్స్, మాస్ ఆడియన్స్ దుమ్ము ర్యాప్ కొట్టేస్తారు అన్నమాట బాలకృష్ణ గారు. ఒక ఫ్యాక్షన్ మూవీస్ కానీ, ఒక జానపద చిత్రం కానీ, ఆయన ఒక విభిన్నమైన హీరో. అలాగే నాగార్జున గారు ఒక రొమాంటిక్ హీరో. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో ఉంటారు. సో ఏ ఒక్కరు తీసేసేవాళ్ళు కాదు. అలాగని ఒకరితో ఒకరు కంపేర్ చేయలేం. కానీ ఎవరు ఎన్ని చెప్పినా మెగాస్టార్ ఈజ్ మెగాస్టార్, ఆల్వేస్ ఇన్ ప్రజల గుండెల్లో నిరంతరం ఆయన అలాగే ఉంటారు. చిరంజీవిగానే కొనసాగుతూ ఉంటారు. మరిన్ని సినిమాలతో ఆయన ఇంకా మన తెలుగు ప్రేక్షకులందరినీ కూడా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.